కొంతమందికి ఈ టఫ్గా వెళ్ళి ప్రాసెస్ని తట్టుకోగలడం, అది తెలియక ఎవడో ఫోన్ చేసి ఇస్తానంటే ఆ బిల్డింగ్ ఫోటోలు చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బాగానే ఉంటాయి. అమరావతిలో ఉన్న విఐటి ఎస్ఆర్ఎం ఫోటోలు కూడా, అమృత కూడా ఫోటోలు అందంగా ఉంటాయి. వెళ్తే తెలుస్తుంది. వెళ్ళి అక్కడ ఫైనల్ ఇయర్ వాళ్ళతో సెకండ్ ఇయర్ వాళ్ళతో 20 మందితో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఏం చెప్పడం ఉంది, ఇందులో మరి ఫోటోలు బాగుంటాయి. అది కదండి. అందువల్ల ఎవరైనా ఫోన్ చేస్తే దయచేసి, ఇప్పుడు అడ్మిషన్ టైం కాదు ఇది, ఎందుకు నేను స్పెసిఫిక్గా మనం ఈ టైంలో మనం ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నానంటేనండి, ఇది అడ్మిషన్స్ టైము. ఈ యూనివర్సిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఓడు ఫోన్ చేసి సీట్ ఇస్తాం సార్, సీట్ ఇస్తాం అని చెప్పి ఓడే. మీ అబ్బాయి మెరిట్ వచ్చాడండి, ఎగ్జామ్లో పాస్ అయ్యాడండి, సీట్ ఇస్తానంటారు. ఏం మెరిట్ ఏంటో మరి భగవంతుడికి అడిగి తెలియాలా? ఏం ఉండదండి, ఆడే ఎగ్జామ్ పెడతాడు. ఏముందండి, ఈవెన్ ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కాపీలే. సెంటర్ ఎక్కడో పెట్టుకోవడం, ఏ బీహార్లోనో యూపీలోనో, అక్కడ డబ్బులు ఇవ్వడం, ₹1,00,000. ఎంతమంది అండి, మొత్తం కాపీలేనండి ఎగ్జామ్స్ అన్నీ. ప్లస్ ఎగ్జామ్స్ అన్ని నామకహా పెడతారు అంతే వాటిని. సో అందువల్ల ఏంటంటేనంటే ఎంట్రీ టఫ్గా ఉందని భయపడి ఎవడో ఫోన్ చేశారు కదా అని వెళ్ళొద్దని చెప్తున్నా. ఆ టఫ్నెస్ని తట్టుకోండి. మీరు ముందే టఫ్నెస్ని తట్టుకుని రాటు తెలిపోతే 4 ఏళ్ళు కాలేజీది కొంచెం బెటర్గా మీరు స్మూత్గా ఉంటారు, అవుట్కమ్ బెటర్గా ఉంటుందంటే. మీరు ఈజీగా దొరికింది కదా అని, గేట్ ఓపెన్ చేస్తుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికి నాకు నొప్పి లేకుండా నేను ఈజీగా దూరేస్తున్నారు కదా అని దూరేసి తర్వాత 4 ఏళ్ళు స్కిల్ లేకుండా, పీర్ గ్రూప్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, రీసెర్చ్ లేకుండా, ఇంటర్న్షిప్స్ లేకుండా, సరైనటువంటి ఆపర్చునిటీస్ లేకుండా అయిపోతారు. అప్పుడు తర్వాత బాధపడితే వీక్గా బయటకు వస్తారు. ఎంట్రీ టఫ్ ఉంటే ఎగ్జిట్ టఫ్ ఉంటుంది. ఎంట్రీ వీక్గా ఉంటే ఎగ్జిట్ వీక్గానే ఉంటుంది యావరేజ్గా. ఇట్ అప్లైస్ 90% ఆఫ్ ది కేసెస్ ఇదే జరుగుద్ది, ఓ 10% తప్ప.